పాటలు పెట్టుకుందాం. మీరు సప్పట్లు కొట్టుర్రి, మేము కోరలు ఎత్తాం, మంచిగా డాన్స్ చేద్దాం. ఏమంటావురా? సింత సింతల్ల సింతపూ రాలంగా చిన్నోడ నాశీవుడి జీరవేందిరా, చిన్నోడ నాశీవుడి జీరవేందిరా. గోడెత్తు లేడు గాని నరేసో నరేసో, గోడలెక్కి దునుకుతాడు నరేసో నరేసో. గోడెత్తు లేడు గాని నరేసో నరేసో, గోడలెక్కి దునుకుతాడు నరేసో నరేసో. అసప్పుడి నీ అత్త బయటికి అత్తే, అత్తని అల్లుడని నీ ముందుకత్తే. వడ్లే వత్తదో నీ అత్త, లేక మక్కలే వత్తదో నీ అత్త. పైసలే ఇత్తదో నా అత్త, లేక పిల్లనే ఇత్తదో నా అత్త, లేక పిల్లనే ఇత్తదో నా అత్త. ఏమైంది? ఈమె ఇంకా అత్తలేదు. ఈమెమన్నా మహారాణి అనుకుంటానేంది ఇంతసేపు వేడి చేయిస్తుంది? అగో నువ్వు అసలు ఎవరి గురించి అంటానవే? అగో ఎవరి గురించి ఏంది? మనం ఎవరింటికి వచ్చినాం? సింధు ఇంటికి కదా. సింధు గురించి లేకుంటే నీ గురించి అనుకున్నావా? ఓ పోరాళ్ళు, దానికి సడన్ గా జ్వరం వచ్చింది, అల్లమ్మ హాస్పిటల్ తీసుకొని పోయింది. ఇక అది ఆడదట, మనమే ఆడదాం పారి. ఆడుడా? ఏం ఆడు? చెమ్మచెక్క ఇటు ఆడుడా ఏంది? కాదే, ఖోఖో కబడ్డీ ఆడు. ఊర్లో మన జాతర ఉన్నది కదా, జాతరకు ప్రైజులు ఇస్తారట. నిజమానే? అయితే మంచి అష్టచెమ్మ కచ్చకాయలు కూడా పెడితే మంచి ఉండు. నాకే ఫస్ట్ ప్రైజ్ వస్తుండే. పీసదానా, అదేమో కారెడ్డాలు ఆడితే నువ్వు నిజమే అనుకుంటున్నావా? అయ్యో నిజం కాదా? మరి లేకపోతే చెమ్మ చెక్క ఆడదామా అంటుంది. ఈ ముందు ఏం పండుగ ఉన్నది, దాని గురించి రమ్మన్నా మిమ్మల్ని. ముందేం పండుగ ఉంది? పెద్ద పుల్ల పండుగ ఉంది. పెద్ద పులి గిట్టేసి ఎగురుదామేంది? ఎగురుదామే. మంచిగా పెద్ద పుల్ల వేషం వేసి ఎగిరినామంటే ఇంటికి 100-200 వస్తాయి. ఇక జాతరలో నచ్చినవి కొనుక్కోవచ్చు. ఎయ్యుర్రే, నువ్వు పెద్ద పులే, ఆ తోక పడుతుంది, నేను డప్పు కొడతా. నీ పోరాలకు వారెత్తే పెద్ద పుల్ల పండుగ మొన్ననే అయిపోయారా? అయిపోయింది కన్నే. మరి ఏం పండుగ ఉంది ముందట? జాజిరి గదేనే, కావుడు ఆడుకోవడానికి పోవద్దా? రైటే కదా, జాజిరి ఆడాలి కదా. మరి రేపటి ఎల్లుండి స్టార్ట్ చేద్దామా? ఓ పిసరానా, ఇవరకే మనం లేట్ చేసినాం. రేపు ఉన్నవేనాయి, ఇవాళ ఒక్కనాడు ఆడుకుంటు గంతే. రేపు పోయి అడిగినామనుకో గెదుగుతారు వాళ్ళు. అయ్యో ఈ ఆటకే లాస్టా అనే ఆడు. చీ, అన్నిలు తిరుగుడైతాయో కావో, ఇక పైసలు బాగా జమ కావు. అగో ఎందుకు అవే అయితాయి. ఇగో పోయినసారి 10 రూపాయలు ఇచ్చారు కదా ఇంటికి, ఈసారి 50 అడుగుదాం. మా అయితే ఏమంటావు అశ్విని? పెద్ద ప్లానింగే. గంతేనే, ఇంటింటికి 50 అడుగుడే. ఈసారి ఇంకా కొత్తగా ఉప సర్పంచులు వార్డు మెంబర్లు అయ్యారు కదా, వాళ్ళు ఇంటికి 500 అడుగుదాం. గంతేనే, గట్లయితేనే గీ హోలీ ఒడ్డెక్కుతుంది, ఇంకా జాతర ఒడ్డెక్కుతుంది. ఇగోర్రి నేనైతే హోలీ ఆడా. నీకేం రోగం పుట్టిందే? ఏమో హోలీ ఆడా అంటాను. మనం ప్రతిసారి జాజరాన్న పైసలతోని రంగులు కొనుక్కొని హోలీ ఆడుకుందాం, మిగిలిన పైసలతో జాజర్ల కమ్మలు చైన్ కొనుక్కుందాం. నేను ఎందుకు ఆడా అంటున్నా అంటే, ఆవిడియాలు ఒకటే రోజుకు లాస్ట్ గానే పైసలు బాగా అత్తయో రావు. నేను హోలీ కలర్స్ కన్నా కమ్మలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తానే. నీ ముఖంతి, మనం ప్రతిసారి ఇంటింటికి 10 రూపాయలు అడిగినాం, ఈసారి 50 అడుగుతాను. డబల్ ట్రిపుల్ పైసలు వస్తాయి, హోలీ కలర్లు వస్తాయి, జాతరలో తిరిగి అన్ని కొనుక్కోవచ్చు. సరే అర్థం గాని మనం ముగ్గురమే నానే, ఇంకో 2-3 ఉంటే మంచిగా ఉండు. మరి ఏం చేద్దామే? సింధు లేకపోయి నందు లేకపోయి, సింధుకేమో జ్వరం వచ్చే, నందుకే ఎగ్జామ్స్ ఉన్నాయని రానంటుంది. ఇగో మీకు మంది కావాలి గంతే కదా. మా నాన్నమ్మ ఉన్నది, మా నాన్నమ్మల దోస్తులు ఒక్కరిద్దరున్నారు, రమ్మంటే మాత్తరు. వాళ్ళు రమ్మంటే మాత్తరే. ఇవాళ వాళ్ళు మనతో తిరిగిరనుకో, రేపు వాళ్ళని పట్టుకొని మనం తిరగాల్సి వస్తుంది. గట్లెందుకే? మనం ఇవాళ ఊరంతా తిరుగుదాం అనుకుంటున్నాం. ఆ ముసలోళ్ళని పట్టుకొని ఊరంతా తిరిగినాం అనుకో, వాళ్ళు రేపు కాళ్ళు నొత్తానే చేతులు నొత్తానే అంటారు. ఇక రేపు వాళ్ళని పట్టుకొని హాస్పిటల్ పోతే కావుడాళ్ళ పైసలు అన్ని ఆడనే పెట్టాల్సి వస్తుంది. ఇక మనకు కమ్మలు రావు, కలర్లు రావు. గంతేనే, మనకు ముసలోళ్ళద్దు, ఐసోలే కావాలా.
గిది మెల్లగా అలా నానమ్మని తీసుకొచ్చి అలా నానమ్మ పాలు కూడా గిదే దొబ్బుదామని చూస్తుంది. సరేది మనం బొంగ గిట్టోలనే గత్త గిట్ట ఆడిపించుకుందాం. ఇక లేకపోతే మనమే ఆడదాం, పైసలు మంచి మనకే ఎక్కువ వస్తాయి. గంతే తీర్రే పార్దిగా పోదాం. పాటలైతే వచ్చు కదా మీ ఇద్దరికి. ఏక పాటలు లేవుందే, అడిగి వెనక సినిమా పాటలు ఏమన్నా ఒకటి వాడదాం పారి. గంతేనే ఇవాళ ఒకటే రోజు కాబట్టి ఇప్పటి నుంచే స్టార్ట్ చేద్దాం. ఇక ఇప్పుడు స్టార్ట్ అయితేనే రాత్రి వరకు అన్ని ఇల్లు కంప్లీట్ అవుతాయి. పోదాం పార్రి. అరే అశోక్గా మనం పెద్ద తప్పు చేసినాం రా. పెద్ద తప్ప ఊరిని అక్క, అంత పెద్ద తప్పు మనం ఏం చేసినావురా? కొంప తీసి పోలీసులు వచ్చి పట్టుకపోరు కదా. ఓరు వారి పెద్ద తప్పు అంటే నువ్వు అనుకున్నట్టు వేరే తప్పు కాదురా, జాజి రావుడు మర్చిపోయినామని అంటన్నా. ఊరిని అక్క, జాజిరి పండుగ అయ్యే పీకిందారా? మంచిగా జాజిరాడి చెరి వెయ్యో 2000 సంపాదించి ఓలినాడు 2 గుడ్లు కొని 2 కలర్లు కొని నీవిదో గుడ్డు నావిదో గుడ్డు వాళ్ళు కొట్టుకొని నీవింత కలరు నావింత కలరు చల్లుకొని మిగిలిన పైసలతోని దావా చేసుకుందాం అనుకున్నా. అక్క పండుగ అయిపోయిందారా? ఓసి ముండకొడుగా పండుగ ఇంకా అయిపోలేదురా, ఇయ్యాటికి లాస్ట్. ఇవాళ ఒక రోజు ఆడుకోవచ్చు. ఉందారా? ఈ అక్క అది కూడా ఒకటే రోజు ఉందారా? ఒక 2-3 రోజులు ఉంటే అయిపోరా, మంచి ఊరంతా తిరిగి సరి 2-3 వేలు జమ చేద్దు. ఓహరు వారి ఇప్పటికేమైందిరా, పోయినసారి ఇంటికి 20-30 రూపాయలు అడిగినాం, ఈసారి 50-100 రూపాయలు అడుగుదాం. పోయినసారి కంటే డబల్ త్రిపుల్ సంపాదించవచ్చు ఒక్కరోజు అయితేందిరా. అంతేగాని అరే జాజిరాడాలంటే ఒక 4-5 మంది ఉండాలి కారా? మన ఇద్దరం ఉన్నాం కదా, మనం పోతే మనకెత్తరారా? అడక తింటున్నాను నువ్వుకెత్తరు కావచ్చు. అంతేగా అవురా, నువ్వన్నది కూడా కరెక్టేరా. మన ఇద్దరం పోతే అదే పరిస్థితి అవుతుంది. కానీ మంది గురించి పక్కకెట్టరా, పైసలు అంటే ఆడేవాడో కూడా వస్తాడు. కానీ పాటలు వచ్చా మరి? ఓని నాకెందుకు రా పాటలు, నేను సింగర్నే కాదురా. చూడు ఎట్లా పాడుతున్నావు పాట. పాలకూర పచ్చగూర నేను వండిన పంది కూర తిందురారా మొండి మొగడా, ఆకుల కూర కప్పల పులుసు. పాడరా పాడు, నీ పెద్ద జుట్టు వాడుతానావా? ఆ చూడు ఆ గొడ్డు తోసుకుంటావు నువ్వు, పాడే వాడకు. హే అంటే నేను బాత్రూమ్ సింగర్ రా. ఎట్లయితేందిరా, మన పాట పడితే మనకు పైసలు వస్తాయి అయిపోయా. ఇటువంటి పాటలు 20-30 రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఇంటి దగ్గర వాడితే ఏం కాదురా. కానీ పెద్ద పెద్దోళ్ళు ఇండ్లు ఉంటాయి, వాళ్ళ దగ్గర మంచి పాటలు వాడాలి. 500 ఇగ్గాలి మంచి పాటలు వాడి. అరే నీకెందుకురా, నేను చూసుకుంటా. కానీ ఫస్ట్ అయితే నువ్వు మందిని సెట్ చేయి. మందారా? మంది అంటే అరే మనకు మొగోళ్ళైనా ఏం కాదా, ఆడోళ్ళైనా ఏం కాదా? అరే మొగోళ్ళు అయినా ఏం కాదు, ఆడోళ్ళు అయినా ఏం కాదురా. అటు ఇటు కానోళ్ళు కూడా ఏం కాదు, మనకు మంది అయితే అయిపోయా. అట్లయితే అటు చూడు బే. నేను చూడా, నువ్వు ఇటు చూడు బే. ఓరు వారి, ఇదేమన్నా రజనీకాంత్ డైలాగ్ అనుకుంటున్నావురా? నిజాన్ని కాదు చూడు, ఆడోళ్ళు వస్తారు. వీళ్ళు వస్తారు కానీ మనల్ని కలుతారా మరి? అరే వాళ్ళు కలవకపోతే ఏందిరా, మనం కలుద్దాం అందులో. అంటే మనం ఇప్పుడు సీరియల్ కట్టుకొని పంజాబ్ డ్రెస్లు వేసుకుని అట్లా కలిసి ఆడు రారా? అరే చల్ అట్లా కాదురా, వాళ్ళని ఒప్పించి వాళ్ళతో కలిసి ఆడదాం అంటన్నా. అరే అట్లయితే ఏం గారా, ఈడేసి ఒప్పిరా. ఈడేసి మనం అలా కలిసినాం అనుకో పైసలు బాగా అవుతాయి. ఎందుకంటే ఆడోళ్ళని చూసి మొగోళ్ళు సొల్లు కడుచుకుంటారా, 10 రూపాయలు ఎక్కువ వేస్తారు. అడుగు. అరే నేను అడుగుతావురా, నీకెందుకు కాదు? మీరు మా అట్లా కలుతారా? ఏసి మేము గా టైపు కాదు, కావాలంటే మీరే మా దాంట్లో కలువుర్రి. మేము గదన కోసం చూస్తాను, గదన కోసం చూస్తాను. మేము కలుతాం. అంటే మీరు ఆ టైపా? ఏ ఛీ, మేము ఆ టైప్ కాదే. మేము అనేది జాజీలో కలిసి ఆడదామంటున్నా. ఏమో మీరు ఆ టైప్ అని ఆడుతుంది, మేము ఆ టైప్ కాదు. జాజీలు ఆడేందుకు అందరం కలిసి ఆడదామని అంటున్నాం. మీరెందుకు మా దాంట్లో ఆడోళ్ళ బోడక్క లెక్క? ఏమద్దు ఉండనే, ఎట్లాగో మనకు మంది తక్కువ ఉన్నారు కదా, వీళ్ళనే పెట్టుకుందాం ఇక. అవు నిజమేనే, మనకి ఏ రాత్రి అయినా కూడా కొద్దిగా మొగోళ్ళు ఉంటే ధైర్యం ఉంటది. ఇది కూడా కరెక్టేనే. ఆడూరి మీరు మా దాంట్లో. ఇగో ఆడూరు కానీ మీకు ఒక కండిషన్. కండిషనా? ఏం కండిషను? ఇగో ఆడేటప్పుడు చీర కట్టుకొని రారి, లంగ జాకెట్ వేసుకొని రారా అని అవన్నీ చెప్పకూర్రి. ఇంకా అవేమి ఉంటాయిరా లంగ జాకెట్లు? ఇప్పుడే చెప్తుంది కదా లంగ జాకెట్లు అని, మళ్ళీ లంగ జాకెట్లు అంటావు. ఇంకా వేరే ఉంటాయి. నైటీలు 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 వేసుకొని రాడానికి ఇవన్నీ చెప్పకూర్రి. గిట్ల అయితే మరి మేము ఆడవాన్లా.
ఏసి గట్ల కాదు, మేము ఆడోళ్ళం కాబట్టి మాకు రూపాయి ఎక్కువ, మీరు మొగోళ్ళు కాబట్టి మీకు రూపాయి తక్కువ అంటే అన్నాం. ఏ గట్ల ఎందుకు అంటున్నావు? మాకు కూడా సమానం కావాలి, మేము ఆడతలేనా? ఆగురా నువ్వు ఒకనివి. అరే మనతో వాళ్ళు కలుసుడు ఎక్కువ అంటే ఇంకా నువ్వు అట్లా అంటున్నావు. వాళ్ళు ఉన్నారనుకో ఆడలు ఇంకా పైసలు ఎక్కువ ఇస్తారా, ఏం కాదు ఉండని మనతో కలిసి ఉండని. సరే సరే మరి మీరు అన్నట్టే. సరే కానీ మీ ఇద్దరికి పాటలు అయితే వచ్చు కదా, అన్ని ఇళ్ళల్లో మేము వాడాం, కొన్ని ఇళ్ళల్లో మీరు కూడా వాడాలి. సరే మేము వాడు మా వాడతాం కానీ ఎప్పుడు స్టార్ట్ చేద్దాం? ఇప్పుడు స్టార్ట్ చేద్దామా రాత్రి స్టార్ట్ చేద్దామా? రాత్రి నుంచి స్టార్ట్ చేస్తే అన్ని ఇల్లు తిరుగుడు కావు, ఉన్నదే ఇవాళ ఒకటే రోజు, అందుకే ఇప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం పార్రి. సరే ఎప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం కానీ మీరు చప్పట్లు కొట్టి మేము కోళ్ళు కొడితే శృతి కలుతుందా? శృతి ఎందుకు కలవరా? నన్ను చూసినాకనే మారుతుంది, మా వెళ్తుంది. శృతి అంటే గా శృతి కాదురా, ఆట ఆడితే కలుతుందా అంట అన్న. ఎందుకు కలవది? మా కలుతుంది. ఒకవేళ మీకు ఇజ్జత్ మనం లేకపోతే మాతో పాటు సప్పర్లు కొట్టుర్రి. హే మాకు ఇచ్చేది మాన ఎక్కడదే, మేము కూడా మీతో సపోర్ట్ కొట్టుకుంటూ ఆడతాం. నువ్వు అంతా కంజరగా లెక్కలు చెప్పావురా. చప్పట్లు కొట్టుకుంటూ ఆడితే మా దోస్తుగాలు మన వాడలు చూస్తే ఇజ్జత్ వీక్తుంది. ఇగో మీరు చప్పట్లు కొట్టుకుంటూ ఆడుర్రి, మేము కోళ్ళు కొట్టుకుంటూ ఆడతాం. సరే ఎట్లయితే కానీ పాటలు అయితే మేము అన్ని జాగాలలో వాడాం, కొన్ని జాగాలలో మీరు వాడాలి. అట్లయితే మనం అనుకున్నట్టు పైసలు ఇస్తాం, లేకపోతే మళ్ళీ కట్టి ఇస్తాం. ఇగో మీకు కూడా పాటలు రావండి చెప్పుర్రి. మన ఇంటికాడకి ఇట్లా ఎక్కువ పోయే బాక్స్ ఉన్నది, అది పట్టుకొస్తా. అలా డీజే పాటలు పెట్టుకుందాం, మీరు సప్పట్లు కొట్టుర్రి, మేము కోళ్ళు ఎత్తాం, మంచిగా డాన్స్ చేద్దాం. ఏమంటావురా? సింత సింతల్ల సింతపూ రాలంగ సిన్నోడ నాశీవిడి జీరవేందిరా, సిన్నోడ నాశీవిడి జీరవేందిరా. ఏగా డీజిల్ బీజల్ నడివే కానీ చెప్పిన వార్రి, ఈయన టైం వేస్ట్ అవుతుంది. నడురి ఆడదాం. మీరు ఇన్న కూర్చున్నారేంది? ఆల్రెడీ మేము ప్రాక్టీస్ చేస్తున్నాం. రాని రారి వాసాలు తీ కానీ ఆడదాం పారి. సరే గాని ఈ బతుకమ్మ కోలలు తెచ్చుకున్నారేందుర్రా మీరు? వేరే దొరకలేదా? ఇగో ఇవి మా అమ్మాయి, ఇగో ఇవి మా అక్కయ్య. ఇప్పుడు గుట్టకు పోయి కట్టలు కొట్టుకు రావాలంటే లేట్ అవుతుందని అందుకే ఇగో నేను మాకే అడకచ్చుకున్నా, ఇది అలా అమ్మాయి అడకచ్చుకున్నావు. మీకు ఏమైనా ప్రాబ్లమా? మాకేం ప్రాబ్లం లేదు కానీ పోదాం పాండ్రి. సరే గాని అట్టేనా వచ్చి సంచులు తెత్తే అయిపోగా, వట్టి అని ఉప్పుకుట్టచ్చిర్రు. సంచులా? సంచులు ఎందుకురా? ఓర్ పిసోడా సంచులు ఎందుకంటే వేంద్రా, చలి పెడితే కప్పుకోవడానికి పని చేద్దాం తెచ్చుకోమంటారు వాళ్ళు. ఓ గందుగా, అయినా మాకు చలి పెట్టది, మీకు అంతగానం చలి పెడితే మీరే తెచ్చుకుంటే అయిపోగా సంచులు. ఓ నల్ల మొక్క పొడా, చలి పెడితే కప్పుకున్న తందుకు కాదు సంచులు, వడ్లన్న మక్కలన్న ఎత్తారు కదా, అవి పట్టతందుకు సంచులు తెమ్మంటున్నాం. ఓహో గా అడ్లు మక్కలు కొట్టడానికి కోసమా? అడ్లు మక్కలు పోతే అద్దని చెప్పాలి, మన పైసలు అయితేనే తీసుకోవాలి మనం. ఓ పిసోడా, ఎవరైనా అడ్లు మక్కలు పోతా అంటే ఎండ్ల పడుతుంది అంగిల పడతావా? అందుకే సంచులు కావాలంటన్నా. ఓ మెంటల్ దానా, మనం సంచులు పట్టుకపోయినామనుకో పైసలు ఇచ్చేటోళ్ళు కూడా అడ్లు మక్కలే పోతారు. సరే తీ మరి సంచులు వద్దు, పైసలు అడుగుదాం అందరినీ. సరే కానీ మరి మంది పైసలు ఎత్తారుగా, ఆ పైసలు పెట్టుకునే తందుకు ఆయన బాగా తెచ్చిరా లేదా? మమ్మల్ని సంచులు పెంచాలంటారు కానీ. ఆయన బ్యాగ్ ఎందుకు? మీకు జేబులు లేవా? జేబులలో పెట్టుకుంటే అయిపోతుంది. హే ఉన్నాయి కానీ. సరే సరే పారి పారి. ఈ దుకాణం పోంపారే. ఇగో అడిగితే పైసలు ఇవ్వలేదనుకో జుట్టు కూడా బయలుదేరి కూడా పట్టుకపోదాం, లేకుంటే థమ్స్అప్ అన్న స్ప్రైట్ అన్న పట్టుకోదాం. అవి రెండు చెప్పారనుకో కురుకులేదన్నా అవ్వడు కూడా అన్ని పట్టుకపోదాము రా. అంతే పారి, అవి కూడా ఇలా 90 అడుగుతావు. 90 తిరుపతి అన్న, ఓ తిరుపతి అన్న రాయే, లేట్ అవుతుందా? మంచి పాడవాడులు పైసలు ఇస్తా. సరేనే, నీ దుకాణం మీద నీ పేరు మీద మంచి పాట పాడతాం. ఇగో మంచి పాట పాడుర్రి, ఒకవేళ ఇయ్యలేదనుకో పైసలు చెప్పినాక ఫస్టే ఏదో ఒకటి చేపలకి వెళ్ళి పట్టుకుపోదాం. సరే తొందర చప్పట్లు కలుపుర్రి. బిట్టుకోడిస్తావా తిరుపతి పులుసు పెట్టుకుంటాం తిరుపతి, బయలర్ కొడిస్తావా తిరుపతి ఫ్రై వేసుకుంటాం తిరుపతి, హంసా పెట్టావా తిరుపతి ఫ్రిడ్జిలో పెట్టుకుంటాం తిరుపతి, గొలుసోడిస్తావా తిరుపతి గొంతులో వసుకుంటాం తిరుపతి,
మంచిగా పాటలు 100 రూపాయలు తీసుకోండి. 100 పారి నెక్స్ట్ నడిగాడు మనం చూసి లోపల కురుకుతాడు. ఎవరు కూడా ఎత్తుకున్నా నిగ్గాల పైసలు ఓ వారి నరేషు బయటకు వస్తావా రావురా? నువ్వు లోపలికి మేము మా చూసినావు. అరే ఆడు పైసలు ఇచ్చుడు పడుతుందని అని లోపలికి పోయి దాక్కున్నారా. ఇట్లా కాదు, ఈయన మంచి పాట పాడినా అనుకో ఆటోమేటిక్గా వాడే బయటకు వచ్చి మన పైసలు ఇస్తారు. పో మంచి పాటలు పాడితే పైసలు ఇస్తాడా అన్న? పైసలు ఇవ్వద్దన్న ఉద్దేశంతో పోయే కదా డోర్ వేసుకున్నాడు. మంచి పాట అంటే నాకు తెలుసు, అశోక్ గారికి తెలుసు ఆ పాట ఏందనేది. ఆ పాట పాడినా అనుకో వాడే ఉరికొచ్చి పైసలు ఇస్తాడు. ఇంకేంద్రా అందుకో. ఆడెందుకురా, నేనే అందుకుంటా. నేను అందుకోమని కొట్టుడు కాదే, పాట అందుకో అంటానా? అయ్యో పాట అందుకో అన్నవా? నాకు కొట్టడం అర్థమైంది. ఇంకేందిరా పాట వాడియా? ఇగో నేను పాడతాగా, వాడి ఇజ్జత్ పోతాడు పాట పాడతా. ఆ ఇజ్జత్ కన్నా బయటకు వచ్చాడు, పైసలు వేయాలి. సరే అందుకోరి. గోడెత్తు లేడు గాని నరేసో నరేసో, గోడలెక్కి దునుకుతాడు నరేసో నరేసో. అంత సీను లేదంటూ నరేసో నరేసో, అంతస్తు లెక్కుతాడు నరేసో నరేసో. అంత సీను లేదంటూ నరేషో నరేషో, అంతస్తు లెక్కుతాడు నరేషో నరేషో. గుంట భూమి లేదంటూ నరేసో నరేసు, గుంటకు భూమి ఇచ్చాడు నరేసో నరేసో. గుంట భూమి లేదంటూ నరేషో నరేషో, గుంటకు భూమి ఇచ్చాడు నరేషో నరేషో. ముంచనుకుంటా నరేసో నరేసో, మంది కొంపలు ముంచుతాడు నరేసో నరేసో. ముంచనుకుంటా నరేషో నరేషో, మంది కొంపలు ముంచుతాడు నరేషో నరేషో. నాకు సోకు లేదంటూ నరేసో నరేసో, అన్ని సోకుల పడతాడు నరేసో నరేసో. నాకు సోకు లేదంటూ నరేషో నరేషో, అన్ని సోకుల పడతాడు నరేషో నరేషో. అదే నరిగి ఇంకా సాతలేవరా మనం పోయిన కాడికి. ఇంకా అసలు ముచ్చట బయట పెట్టింది అనుకో కొడక సత్తవిగా. నీ పాంచన ఆగురా, ఇస్తారా పైసలు? ఫోన్ పే కొట్టాలి, ఏం చేయాలి చెప్పురా బాబు చెప్పు. నేను చెప్పలేదా అసలు బయటకు తిస్తే ఆయన ఇచ్చేది పోతాను వచ్చిండు. పైసలు ఇస్తా అంటాడు. ఎంత అడుగుదాం మరి? 50. 100. వెంటలోడా బందెందుకురా అన్న, 200 అడుగు. తిక్కదానా, ఇది ఆడి ఇజ్జత్ సంబంధించింది. 200 ఎందుకు? 500. సరే ఫిక్స్ అయ్యారుగా. అరే మా వాళ్ళు 850 రూపాయలు అడుగుతారు, 850 ఫోన్ పే చేయాలకు. అరే ఆమె 500 నువ్వు 850 అంటున్నావేమిరా? నేను 500 కొడతా. ఓరు పిసోడా, దాన్ని ఒక్కదాన్ని పట్టించుకుంటావేమిరా? గ్రూప్ అందరు తీసుకున్నారు నిర్ణయం ఇది. అక్కడ 500, ఇక్కడ 200, ఇక్కడ 100, ఈ 50 మొత్తం కలుపు. మొత్తం 850 అడుగుతారు మా వాళ్ళు. ఏమంటారు? గంతే గంతే అన్న అన్నట్టు 850. లేదు గంతే 500 కొడతా. ఫోన్ పే నెంబర్ చెప్పు. 500 కొడతావా? ఏ కొట్టురా ఆంటీ చోక్. ఆగురా, నీకు దండం పెడతా. నా ఇజ్జత్ ఎంత చెప్పు. అరే చెప్తుంది కదా 850 అని, మళ్ళీ అడుగుతావు. నా నెంబర్ కొట్టు. సరే కొడతానా బట్. ఏ వచ్చినాయిరా పారి. నడువురా. అడ్డితను మీ అత్తలని తీసుకొస్తానుగా. దీనికి కత్తి ఎట్లయితుంది? వాళ్ళ పిల్లలు అవి చేస్తాడు. మరి అది చేస్తాడా? అది చేయకపోతే ఏంది, వరుసగా అత్తాను వెళ్తాడు అంతే. అక్క, ఓ అక్క ఉన్నావా? అగ్గో ఈ రాత్రి ఏంది గుంపు గుంపు మా ఇంటికి వచ్చిర్రు? ఏమన్నా చెందకి వచ్చిర్రేంది? చెందకు కాదు, జాజిరాడదానికి వచ్చినాం. జాజిరాడుడా? జాజిరాడితే మొగోళ్ళు ఆడోళ్ళు కలిసి ఆడతారా? బాగా మంది లేరని కలిసి ఆడుతున్నాం అక్క. ఓ గట్లనా? అయితే పాటనైతే వాడురి, ఒక మంచి పాట వాడురి.
పాట మాడదాం ఏ పాట పాడాలి? జాజిరి పాట పాడాలన్నా, ఫోక్ పాట పాడాలన్నా, సినిమా పాట పాడాలన్నా, ఇంకే పాట పాడమంటావు? అవన్నీ ఏమద్దు కానీ ఒకటి మంచి ఫోక్ సాంగ్ వాడుర్రి, నాకు నచ్చితే 500 ఇస్తా. 500? ఏ పురాణి మీకు ఫోక్ సాంగ్స్ బాగా నచ్చగానే మంచిగా వాడుర్రి, 500 ఇస్తుందట. సరే అక్క, పాడతాం. పాడంటే మీకు నచ్చినాయి కాదు, నాకు నచ్చింది వాడాలి. నీకు నచ్చిందా? సరే, నీకు నచ్చిన సాంగ్ కూడా వాడతాం. ఏ సాంగో చెప్పు. గదే ఈ నడుమ బాగా చూడు టీవీలా, చికెన్ ఏది ఎత్తడో నా అల్లుడు, కొట్టనేది ఎత్తడో నా అల్లుడు, బీరేది ఎత్తడో నా అల్లుడు, గా పాట. ఓ సిని, ఆ పాట నాకు వచ్చు, నేను పాడతా. పాట అంటే ఉన్నట్టు వాడు కాదు, పేరెడ్ సాంగ్ వాడాలి, పేరెడ్ సాంగ్. ఏ అట్లయితే నాకు పేరెంట్ సాంగ్ మంచిగా వాడతా. ఇగో సపట్లు కలుపురి. సరే. గుట్టాకు నేను పోయి కోల తెచ్చిన, కోల పట్టుకొని మీ ఇంటికి వచ్చిన. గుట్టాకు నేను పోయి కోల తెచ్చిన, కోల పట్టుకొని మీ ఇంటికి వచ్చిన. తొవ్వంట వంగ నేను ఇల్లు చూసిన, ఇల్లు చూసి నేను మీ ఇంటికి వచ్చిన. తొవ్వంట నేను ఒక ఇల్లు చూసిన, ఇల్లు చూసి నేను మీ ఇంటికి వచ్చిన. నా చేతులున్నది కంక కట్టే కోల, దాన్ని కొడితేనేమో టంగు టంగు అనే. నా చేతులున్నది కంక కట్టె కోల, దాన్ని కొడితేనేమో టంగు టంగు అనే. అసప్పుడి నీ అత్త బయటికి అత్తే, అత్తని అల్లుడని నీ ముందుకత్తే. వడ్లే వత్తదో నీ అత్త, లేక మక్కలే వత్తదో నీ అత్త. పైసలే ఇత్తదో నా అత్త, లేక పిల్లనే ఇత్తదో నా అత్త, లేక పిల్లనే ఇత్తదో నా అత్త. ముందే కొడక, నా ఇంటికి వచ్చి నా బిడ్డనే అడుగుతావా? ఆగు నీ సంగతి చెప్తా. ఊరి యొక్క ఉంటే బతుకమరా, ఊరుకోరా ఊరా.